గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మొక్కల కోసం వచ్చానండి. ఇక్కడ మా డ్యామ్ రోడ్లో శ్రీ గాయత్రి నర్సరీకి వచ్చానమాట. ఇక్కడ మన రామకృష్ణ గారు ఈ ఓనర్ అనమాట. ఈ తోటకైతే నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ గార్డెన్లోనే మొక్కలు తీసుకుంటున్నానండి. నాకు చాలా ఇష్టం అనమాట. అయితే ఫ్రెష్ మొక్కలు, మంచి మొక్కలు, చాలా మంచి మంచి మొక్కలు దొరుకుతాయి. ఈయన గారి స్పెషాలిటీ ఏంటంటే ఈయన డైరెక్ట్ కడుపులంక నుంచి షాపింగ్ చేసి మనకి ఇక్కడ ఆయన తెచ్చుకున్న దాని మీద కొంత లాభం వేసుకుని అమ్మేస్తారనమాట డైరెక్ట్గా. అయితే అన్ని గార్డెన్స్ లాగా కమర్షియల్ గార్డెన్ అయితే కాదండి, ఇది మంచి నర్సరీ అనమాట. ఈ నర్సరీలో అయితే గులాబీ మొక్కలు రంగురంగులు వచ్చినాయి. ఈసారి అయితే చాలా టాప్ ఫ్లవర్స్ వచ్చినాయండి. మందారాలు, గులాబీలు, ఎస్పెషల్లీ మందారాలు అయితే నేను చాలా కలర్స్ ఈయన గారి దగ్గరే తీసుకున్నాను అనమాట. మంచి మంచి కలర్స్ అంటే మంచి మంచి కలర్స్. ఈరోజు అయితే చిట్టు గులాబీలు తీసుకుంటున్నాను. ఇగో ఈయనే అండి మన రామకృష్ణ గారు. ఈయన దగ్గరే నేను ఒక 7 ఇయర్స్ నుంచి నేను మొక్కలు షాపింగ్ చేస్తుంటాను అప్పుడప్పుడు వచ్చి. పెద్ద చెట్టు అవుతుందా? ఇంకా రామకృష్ణ గారి దగ్గర అయితే గ్రాఫ్టెడ్ మ్యాంగో మొక్కలు అయితే చాలా బాగున్నాయండి. రకరకాల మన ఆంధ్ర ట్రెడిషన్ మ్యాంగో ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. మామిడి చెట్లు, పళ్ళ చెట్లు, ఇంకా రకరకాల చెట్లు. ఓకే ఫైన్, 100 రూపాయలు, 120 రూపాయలు. కొంచెం ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే ఒక 350, 250, 150 అట్లా ఉన్నాయి. कलर्स तुम कुछ भी लिया? हाँ हम लोग ये लेना था. ये पर्पल कलर है, अच्छा है ना? ये फूल कहीं भी नहीं मिलेगा, इधर नहीं मिलेगा ना. ये कलर कहीं भी नहीं मिलेगा. लिया तो अच्छा है. ये देखो 1 मिनट में क्या क्या लिया दिखाती हूँ. कॉस्मोस, येलो रोज, ఇది కాబట్టి తీసుకున్నాను అక్కడ ఒకటి. కరెక్ట్ బాక్స్ తెచ్చేవే. పెట్టు. రోజెస్, చిన్న రోజెస్ పడతాయా? ఇగో చిన్న చిన్న ఇక్కడ పెట్టానుగా. ఇగో కాస్మోస్, రోజెస్ పెట్టాను. 3 పెట్టాను. ఇక్కిచ్చి పెట్టే పర్వాలేదు. కాస్మోస్ కూడా పెట్టు. అది పెడతాకు ప్లేస్ లేనప్పుడు నేను తెచ్చిన బాక్స్ని అయితే అన్బాక్స్ చేస్తున్నానండి. నేను మొక్కలను తీసుకురాగానే ఎక్కువ రోజులు అలా ప్యాకెట్లో ఉంచానండి. అది నెగ్లెక్ట్ అయిపోయి మొక్కలు తొందరగా మనం పాతలేని చచ్చిపోతాయి. కాబట్టి వెంటనే నేను పాటింగ్ చేసేస్తానమాట. సో ఆల్రెడీ నేను మొక్కలు తీసుకొస్తానని చెప్పి పాట్స్ అన్నీ రెడీ చేసి మట్టి ఫిల్ చేసే వెళ్ళాను ఈ పాట్స్లోను. సో తీసుకురాగానే పాటింగ్ చేసేస్తున్నాను. మెయిన్ ఒక రీజన్ చెప్తున్నాను చూడండి. మొక్కలు తీసుకొస్తాకి వెళ్ళినప్పుడు గుంపు మొక్కల్లో రకరకాల రోగాలు ఉంటాయి. సో మనం తీసుకునేటప్పుడు చూసుకుని తీసుకోవాలి మొక్కల్ని. ఏదైనా చిన్న రోగం ఉన్న మొక్కను కూడా తీసుకోకూడదు. ఆ రోగం తీసుకొచ్చి మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటికీ అంటించినట్టు అవుతుంది. కాబట్టి ఆ ట్రిప్స్ అండ్ మైట్స్, తర్వాత తెల్ల బంక రోగం అవి ఉంటాయి కదా, ఆ మొక్కలు అసలు మనం తీసుకోకూడదు అనమాట. సో ఈరోజు గులాబీలు అయితే 4-5 రంగులు తీసుకొచ్చాను. అవన్నీ కలిపి నేను ప్లాంటేషన్ చేసేస్తున్నాను. ఎల్లో కలర్ అయితే చాలా బాగుంది. మీరు నమ్ముతారో లేదో, ఇప్పుడు నేను తీసుకొచ్చిన మొక్కలన్నీ రేట్ వచ్చి 120 రూపీస్, 100 రూపీస్. ఇదే క్వాంటిటీలోనే, అదే క్వాలిటీ, అదే క్వాంటిటీలోనే ఇచ్చారు. మందార మొక్కలు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, రంగురంగులు అసలు. ఈసారి అయితే మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను. నాకు వీడియో తీద్దామంటే బ్లూమింగ్ అవ్వలేదన్నమాట. వేరే మొక్కలు చూసి ఇవి తీసుకొచ్చాను. తర్వాత మనం గులాబీ చెట్లు వేసేటప్పుడు ఇది ఉంటుంది కదక్క, ఈ గట్టి మట్టిని కొట్టేసి వేయాలంట. లేదంటే చెట్టు ఈ వేర్లు ఉన్నాయి కదా, వేర్లు లూజ్ చేసేయాలి. ఇది గట్టి మట్టి చాలా, వేర్లు మళ్ళీ ఇక్కడ అల్లుకోవడానికి కష్టం అంట. అయితే నేను కొన్ని మొక్కలు పాట్స్లో పెట్టే తీసుకొచ్చాను, కొన్ని మొక్కలు నేలలో పెట్టే తీసుకొచ్చానండి. నేలలో పెట్టిందే అదే మందారం మొక్కలు, కొన్ని ఫ్రూట్స్ మొక్కలు ఒకటి తీసుకొచ్చాను. ఇవి కొన్ని మొక్కలు నేలలోనే పెట్టాలి కదా, అందుకబట్టి కొన్ని మొక్కలు వేసాను, కొన్ని మొక్కలు వేయలేదు నేను. ఇవ్వండి, ఇవన్నీ మందార మొక్కలు అనమాట. ఇవన్నీ నేలలో వేయాలి రేపు పొద్దున్నే నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.